ఇబోలా ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. టెర్రరిజం కంటే ప్రమాదకరమైన ఈ వ్యాధికి చికిత్స కూడా లేదు. ఇంతకీ అసలు ఎబోలా అంటే ఏంటి, ఆ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో ఒకసారి తెలుసుకుందాం. మరో వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఆఫ్రికాలోని కాంగోలో మొదటగా కనిపించిన ఈ వైరస్ ఇప్పుడు వేరే దేశాలకు కూడా వ్యాపించింది. ఈ వైరస్ సోకిన వారు నెల రోజుల లోపల చనిపోవడం ఖాయం. దీనికి ఇప్పటి వరకు ట్రీట్మెంట్ లేనేలేదు. ఈ ఎర్ర రంగులో కనిపిస్తున్నదే ఎబోలా వైరస్. నైజీరియాలో ఎక్కువగా కనిపిస్తోంది. మన దేశానికి కూడా ప్రమాదం పొంచి ఉందని సైంటిస్టులు అంటున్నారు. ఈ డేంజరస్ వైరస్ ఉనికి తెలిసింది 1976లో అయినా ఇప్పటి వరకు దీనికి విరుగుడు కనిపెట్టలేకపోయారు. గబ్బిలాల నుంచి ఈ వైరస్ వ్యాపించడం మొదలుపెట్టింది. ఆ తరువాత చింపాంజీలు, కోతులు, లేళ్లు, ముళ్లపందులు ఇలా రకరకాల జంతువుల ద్వారా మనుషులకు సోకుతోందని ఈ మధ్యనే తెలిసిందే. ఎబోలా కూడా HIV వైరస్ లాంటిదే. మనుషుల్లో రోగనిరోధక శక్తిని పూర్తిగా దెబ్బతీసే గుణముంది దీనికి. మన దేశంలో డెంగ్యూ, లెప్టోస్పైరోసిస్, హ్యాంటా వైరస్ ఇలాంటి జ్వరాలు వర్షాకాలంలో ఎస్పెషల్లీ ప్రచురిల్లుతూ ఉంటాయి. కానీ ఆఫ్రికా దేశాలు లాంటి ఆఫ్రికా ఖండంలో ఎస్పెషల్లీ సబ్ సహారన్ ఆఫ్రికా అంటే సహారా డెజర్ట్ కింద భాగంలో ఈక్వెటోరియల్ రీజన్స్లో ఎబోలా వైరస్ అనే ఒక ప్రాణాంతకమైన వైరస్ కూడా ఉంది. నార్మల్గా ఇది పర్సన్ టు పర్సన్, ఒకవేళ ఒక మనిషికి ఎబోలా వైరస్తో ఇన్ఫెక్షన్ ఉంది అంటే అతను దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఆయన మూత్రంలో, రక్తం ద్వారా ఎన్నో కంటామినేషన్ అయినప్పుడు ఈ వైరస్ సోకే అవకాశం ఉంది. మలేరియా, కలరా వంటి మామూలు జబ్బుల మాదిరిగానే ఎబోలా రోగ లక్షణాలు ఉంటాయి. జ్వరం, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, వాంతులు, మోషన్స్ ఇలా అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి. ఆ తర్వాత ఒళ్లంతా గడ్డలొచ్చేస్తాయి. ఆ తర్వాత లివర్, కిడ్నీలు పనిచేయడం మానేస్తాయి. ఇదంతా 3 వారాలలోపే. జ్వరంతో తలనొప్పి, బాడీ పెయిన్స్, జలుబు, దగ్గుతో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి కొన్ని రోజులు తర్వాత 2-3 డేస్ తర్వాత పేషెంట్కి ప్లేట్లెట్ కణాలు తగ్గిపోయి, బీపీ తగ్గిపోయి, ఒంటి మీద ఎర్రగా నల్లగా మచ్చలు రావటం అంటే బ్లీడింగ్ అవ్వటం, కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వటం, లివర్ దెబ్బతిని హెపటైటిస్ రావటం, ఎబోలా వైరస్ ఎన్కెఫలైటిస్ కూడా అంటే పేషెంట్ స్పృహ తప్పి ఫిట్స్ వచ్చి ఒక్కోసారి అన్కాన్షియస్ అయిపోయి మెదడు వాపులాగా కూడా వస్తుంది. ఈ ఎబోలా వైరస్తో ఇట్లాంటి సివియర్ ఎబోలా హెమరేజిక్ ఫీవర్స్ వచ్చిన వాళ్ళు 90% మంది ప్రాణం కోల్పోయే అవకాశం ఉంది. ఇక చివరి దశలో బ్లీడింగ్ ఉంటుంది. అంటే చావుకి దగ్గరైనట్టే అన్నమాట. ఆ దశలో రక్తం ద్వారా కానీ, ఉమ్ము ద్వారా కానీ వైరస్ మిగతా వాళ్లకు వ్యాపించవచ్చు. రోగి ఊపిరి వదిలినప్పుడు కూడా వ్యాపించినా ఆశ్చర్యం లేదు. ఎబోలా వైరస్ సోకిన వాళ్లకి దూరంగా ఉండడం తప్ప మరో మార్గం లేదు. ఈ వైరస్ కోసం పరీక్షలు జరిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు అంటున్నారు. మన దగ్గర ప్రాబబ్లీ వచ్చినా కూడా మోస్ట్లీ డెంగ్యూ కానీ లెప్టోస్పైరోసిస్ కానీ టర్న్అవుట్ అవుతాయి. కానీ ఎబోలా వైరస్ ప్రాబబ్లీ ఈజ్ అండర్ డయాగ్నోస్డ్ హియర్. చాలాసార్లు ఈ జబ్బుల్ని పోలుంటాయి అండ్ ఇండియాలో చాలా మటుకు ఎబోలా వైరస్ ఉండదు కాబట్టి మనం పికప్ చేయలేము ప్రాబబ్లీ. దాని ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్స్ అంటే దాన్ని డయాగ్నోస్ చేయడానికి కావాల్సిన పీసీఆర్లు ఇవన్నీ కూడా మన దగ్గర అంత సులువుగా లభించవు కాబట్టి ప్రాబబ్లీ మనం మిస్ చేస్తాం. అండ్ మన దగ్గర వచ్చే అవకాశం అక్కడ నుంచి చాలా మటుకు ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర స్క్రీనింగ్ ప్రొసీజర్స్ కానీ ఇవన్నీ సరిగా ఉండవు కాబట్టి సోకే అవకాశం ఎక్కువనే ఉంది. విమానాల్లో ప్రయాణం చేసేటప్పుడే ఈ వైరస్ వ్యాపిస్తోందని లేటెస్ట్ గా తెలిసింది. అందుకే ఎబోలా వైరస్ సోకిన వాళ్లకు ఒక బోను లాంటి దానిలో ఉంచాలనే సూచనలొస్తున్నాయి.